దురదృష్టవశాత్తు 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం గురించి చెప్పడానికి నాకు ఇష్టం ఉండదు, కానీ ప్రజలకి, సభ్యులకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులు కూడా తెలియచేయవలసినటువంటి బాధ్యత సభ్యుడిగా, మంత్రిగా నాపై ఉంది అధ్యక్ష. 2019 తర్వాత ఒకే పథకం అధ్యక్ష, మనం ఇచ్చినటువంటి 4,000 రూపాయలు 10,000 రూపాయలు పెంచి వేట నిషేధ సమయానికి భృతి ఇవ్వడం తప్ప 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఒక్క మత్స్యకారుడికి ఒక బోటు కానీ, ఒక వల కానీ, ఒక వాహనం కానీ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు అధ్యక్ష. ఎంత దారుణం అంటే అమ్మ పెట్టదు అడుక్కు తిన్నట్టుగా వీళ్ళు ఇవ్వలేదు. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అని చెప్పి ఒక బ్రహ్మాండమైనటువంటి స్కీమ్ పెట్టారు అధ్యక్ష. ఆ స్కీమ్లో కూడా రాష్ట్రం గణనీయంగా ఉపయోగించుకోవచ్చు, కానీ ఆ స్కీమ్ కూడా ఉపయోగించుకోకుండా ఆ స్కీమ్లో వచ్చిన డబ్బంతా కూడా ఒక కొత్త పేరు పెట్టారు అధ్యక్ష, ఫిష్ ఆంధ్ర. ఫిష్ ఆంధ్ర అంటే నవ్వొస్తుంది. ఎందుకు పెట్టారో తెలియదు, ఎవరు గురించి పెట్టారో తెలియదు, ఎంత డబ్బులు ఖర్చు పెట్టారో తెలియదు. ఆ పరిస్థితిలో 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో వచ్చిన పైసలన్నీ ఆ ఫిష్ ఆంధ్రాకు డైవర్ట్ చేసి ఫిష్ ఆంధ్ర కింద షాపులు పెట్టారు అధ్యక్ష. ఇప్పుడే మా సభ్యులు కొండబాబు గారు అడిగారు ఎన్ని పెట్టారు ఏంటనేది. ఫిష్ ఆంధ్ర కింద అధ్యక్ష 155 కోట్లు ప్రపోజల్ పెట్టి 51 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష. అందులో పెద్దవి ఒక 8 షాపులు పెట్టారు అధ్యక్ష. మేము వచ్చిన తర్వాత అవన్నీ చూస్తే 1, 2 పనిచేస్తున్న విజయవాడలో ఒకటి, ఇంకొక ప్రాంతంలో ఒకటి తప్ప మిగతా పనిచేసినటువంటి సందర్భాలు లేవు అధ్యక్ష. అదేవిధంగా దానికి ఒక్కొక్క దానికి ఏవైతే పెద్దవి 8 పెట్టారో ఒక్కొక్క దానికి ₹1 కోటి ఖర్చు పెట్టారు అధ్యక్ష. దేనికి ఖర్చు పెట్టారంటే 4 అద్దాలు పెట్టారు, ఒక ఫ్రిడ్జ్ పెట్టారు, అట్టహాసంగా ప్రారంభించారు. ఇప్పుడు చూస్తే అగమ్యగోచరంగా ఉన్నాయి. అదేవిధంగా 50 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక 22 ఏవైతే ఫిష్ ఆంధ్ర కింద షాపులు పెట్టారు అధ్యక్ష, 36 పెట్టారు 50 లక్షలు ఖర్చు పెట్టి. అవి చూస్తే 4-5 పనిచేస్తున్నా మిగతా పనిచేయడం లేదు. 20 లక్షల రూపాయల యూనిట్లు ఖర్చు పెట్టి దాదాపుగా 151 పెట్టారు అధ్యక్ష. ఈ రకంగా ఈ ఫిష్ ఆంధ్ర షాపులు పెట్టారు. ఎక్కడ పెట్టారో, ఎందుకు పెట్టారో, దీనివల్ల మత్స్యకారులకి ఏం ఉపయోగపడుతుందో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. దీని మీద కూడా టోటల్గా ఎక్కడ పెట్టారు, ఎందుకు పెట్టారు, పనిచేస్తున్నాయో లేదు ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని దీని మీద కూడా దృష్టి పెట్టానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మనం వచ్చి 15 మాసాలు అయ్యేది. మనం వచ్చేసరికి అత్యంత ప్రాధాన్యత అంశాలు అధ్యక్ష మత్స్యకారులకి. వాళ్ళు ప్రతిరోజు వేటకెళ్తారు. వేటకెళ్ళేటప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు వేటకెళ్ళేటప్పుడు వాళ్ళకి డీజిల్ ఎక్కువ బర్డన్ అవుతుంది అధ్యక్ష. డీజిల్ బర్డన్ని తగ్గించాలని చెప్పి డీజిల్ మీద సబ్సిడీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. దాన్ని ఏ ప్రభుత్వం వచ్చినా కొనసాగిస్తుంది, కొనసాగించవలసినటువంటి అవసరం ఉంది. కానీ గత ప్రభుత్వం ఆ డీజిల్ కూడా సబ్సిడీ ఇవ్వకపోతే నేను వచ్చేసరికి మత్స్యకార సంఘాలు అందరూ వచ్చి మాకు డీజిల్ సబ్సిడీ రాలేదంటే ఒకేసారి అధ్యక్ష 16 కోట్ల రూపాయలు పాత బకాయిలన్నీ ఇచ్చి డీజిల్ సబ్సిడీ అంతా కూడా రిలీజ్ చేశాను అధ్యక్ష. మళ్ళీ 4-5 మాసాల నుంచి మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితుల వల్ల, మనకున్నటువంటి ఆర్థిక సమస్యల వల్ల ఈ 4 మాసాలు కూడా డీజిల్ సబ్సిడీ సకాలంలో వెళ్ళకపోతే మళ్ళీ మధ్యన సంఘాలన్నీ వస్తే ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడితే దేన్నైనా ఆపండి, మత్స్యకారులకు మాత్రం మీరు వెంటనే సహాయం చేయండి అంటే 4 రోజుల ముందు అధ్యక్ష డీజిల్కి ఏదైతే సబ్సిడీ ఉందో 7 కోట్ల రూపాయలు 4 రోజుల ముందే రిలీజ్ చేశాం. అప్డేట్గా ఈ రాష్ట్రంలో డీజిల్ మీద సబ్సిడీ ఈ ప్రభుత్వం మొత్తం ఇచ్చింది అధ్యక్ష. ఇంకొకటి, ఇది చాలా ముఖ్యమైనది. చాలామంది మత్స్యకారులు
వేటకి వెళ్తారు అధ్యక్ష. ప్రమాదవశాత్తు ఏదైనా సైక్లోన్ వచ్చినా బోట్లు తిరగబడినా కొంతమంది ప్రాణాలు కోల్పోతారు. ప్రాణాలు కోల్పోతే ప్రభుత్వం వెంటనే మత్స్యశాఖ ద్వారా 5 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలి అధ్యక్ష. కానీ దాని మీద కూడా దృష్టి పెట్టలేదు. నేను వచ్చేసరికి దాదాపుగా 63 మంది చనిపోతే వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు అధ్యక్ష. బాధపడ్డాను. ఎంత ఇంపార్టెంట్ ఇది. చనిపోయిన తర్వాత 10 రోజులకో 20 రోజులకో ఇస్తే వాళ్ళ కుటుంబానికి ఉపాధి ఉంటుంది. వారి కుటుంబంలో ఈ డబ్బులతో వారికి ధైర్యం వస్తుంది. కానీ సంవత్సరాల కొద్ది ఆ డబ్బులు కూడా ఇవ్వకపోతే దాన్ని కూడా రిలీజ్ చేశాం అధ్యక్ష. ఇంకొక 100 మందికి ఆ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. చాలామంది ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తున్నారు. అది కూడా నిన్నే ఫైనాన్స్ మినిస్టర్ గారు సెక్రటరీతో మాట్లాడాను. దాన్ని కూడా రిలీజ్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను శాసనసభ్యులందరికీ ఒకటే కోరుతున్నాను, మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తున్నాం. ఏదైతే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఉందో దాన్ని మళ్ళీ ఏదైతే 2014-19లో బోట్ల గురించి కానీ వల్ల గురించి కానీ వాళ్ళు పట్టుకున్నటువంటి చేపలు ఐస్ బాక్స్లో పెట్టుకోవడానికి కానీ వాళ్ళు మార్కెట్కి తీసుకెళ్ళడానికి అమ్ముకోవడానికి మోపెడ్స్ కానీ బొలోరో వెహికల్స్ అన్నీ ఇప్పుడిప్పుడే ప్రారంభించాం అధ్యక్ష. మీ చేతుల మీదుగా అందరి చేతుల మీదుగా పంపిణీ చేశాం. కానీ ఆర్థిక పరిస్థితి వల్ల క్వాంటిటీ చాలా తక్కువ. ఎందుకంటే ముందు స్కీము పునఃప్రారంభించాం. ఈ సంవత్సరం బడ్జెట్లో పెట్టి ఎక్కువ మందికి ఆ కార్యక్రమం ఇచ్చే నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు, ఈరోజు చేపలు ఎక్కడున్నాయో తెలియదు, ఎంత దూరం వెళ్తున్నారో తెలియదు. దీని గురించి కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ పెట్టింది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం స్కీమ్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకోవాలి. నేను వచ్చిన తర్వాత ఆ స్కీమ్ ఉపయోగించుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బోటుకి 4,000 రూపాయలు ఖర్చు అయింది. ట్రాన్స్పాండర్ పెట్టాం అధ్యక్ష. అన్ని బోట్లకు కూడా ట్రాన్స్పాండర్ పెట్టడం వల్ల వాళ్ళు సముద్రంలోకి వెళ్తే ఎక్కడ చేపలు ఉంటాయో దానివల్ల మనకి ట్రాక్ అవుతుంది. ఒకవేళ ఏదైనా సైక్లోను ఇండికేషన్ వస్తే పలానా గంటలో పలానా సమయంలో మీకు సైక్లోన్ వస్తుంది, జాగ్రత్త పడండి అని ఆ ట్రాన్స్పాండర్ ద్వారా తెలుసుకునే అవకాశం వస్తుంది. అన్ని బోట్లకి పెట్టించాను అధ్యక్ష. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, గత ప్రభుత్వం ఉపయోగించుకోలేదు, మనం ఉపయోగించుకున్నాం. ఈ మధ్య అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం NFDB అని ఒక బ్రహ్మాండమైనటువంటి ఇన్సూరెన్స్ పథకం పెట్టింది అధ్యక్ష. నేను నిన్నే మా ఆఫీసులందరికీ పిలిచాను. ఒక సంవత్సరంలో మత్స్యకారులు వేటకెళ్ళి ఎంతమంది చనిపోతున్నారు, ఒక సంవత్సరంలో మన రాష్ట్రానికి ఎంత ఖర్చు అవుతుందంటే 9 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు అధ్యక్ష. అదే మనం NFDC కింద కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఇన్సూరెన్స్లో మనం ఇంక్లూడ్ అయ్యి 2 కోట్ల రూపాయలు పే చేస్తే ఒక్క మత్స్యకారులకే కాదు అధ్యక్ష, మత్స్యకారులాగా ఎవరైనా ఇన్లాండ్ ఫిషర్మెన్స్ కానీ ఆ వృత్తిలో ఉన్నటువంటి సామాన్యులు కూడా 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్సే బ్రహ్మాండమైన పథకం అధ్యక్ష. ఇది దీన్ని కూడా ఉపయోగించుకోలేకపోయారు. మళ్ళీ నేను ఆఫీసులకు చెప్పాను, ఇమీడియట్గా ప్రాసెస్ చేయండి, NFDBలో మనం ఇంక్లూడ్ అవుదాం, మనం కడితే అందరికీ ఇన్ టైంలో ఇన్సూరెన్స్ వచ్చే కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పాను. అదేవిధంగా సభ్యులందరికీ తెలియజేస్తున్నాను, మీ సమక్షంలోనే ఏవైతే మత్స్యకారులు ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉన్నారు, ఈరోజు ఇన్లాండ్ ఫిషర్మెన్స్ ఉన్నారు అధ్యక్ష. మీ అందరికీ తెలుసు, శాసనసభలో కూడా డిస్కస్ చేశాం. వాళ్ళు చెరువుల మీద వేట సాగిస్తారు. 117 జీవో అని తెచ్చి అది కూడా టెండర్లు పిలిచి బడా నాయకులకి ఇచ్చారు. ఎలక్షన్లో హామీ ఇచ్చాము. హామీ ఇచ్చిన తర్వాత వచ్చిన వెంటనే 117 జీవో రద్దు చేసి మళ్ళీ మత్స్యకారులకు ఆ చెరువులు ఇచ్చే బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం తీసుకున్నాం. రేపు భవిష్యత్తులో మత్స్యకారులు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో శాసనసభ్యులు మత్స్యకారులందరితో సమావేశాలు పెట్టి వాళ్ళకు కావలసినవి, ఏదో ప్రభుత్వం మన దగ్గర ఉంది, అధికారం మన దగ్గర ఉందని మనం డెసిషన్ తీసుకొని వాళ్ళకు అంటకట్టడం కాదు, వాళ్ళ నుంచే ఇన్ఫర్మేషన్ తీసుకొని, ఒకవేళ బోట్ కావాలంటే ఏ కంపెనీది కావాలి, వల కావాలంటే ఏ కంపెనీ కావాలి, మీకు ఏదైనా పరికరం కావాలంటే ఏ కంపెనీది కావాలో వారే సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు అందించే విధంగా ఈరోజు
ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మత్స్యకారుల మీద ఇంత ప్రేమ ఎందుకంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నందమూరి తారక రామారావు గారు 1982లో తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత కష్టాలు వచ్చిన, ఇబ్బందులు వచ్చిన నిరంతరం తెలుగుదేశం పార్టీకి అంట పెట్టుకున్న వర్గం మత్స్యకారులు కాబట్టి అవసరమైతే ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా మత్స్యకారుల ఉపాధి గురించి, వారి జీవన ప్రమాణాలు పెరగడానికి ఈ ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుందని మీ ద్వారా సభ్యులకి, ఈ సభ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే అండి.